హాయ్ హలో అండి. ఈరోజు కొబ్బరి కార్న్ పెసరపప్పు కర్రీ అండి. పొడి పొడిలాడే కర్రీ అనమాట. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇది పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట ఈ కర్రీ. ముందుగా కార్న్ ఇలాగా ఒలుచుకుని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని మినపప్పు ఒక స్పూను, శనగపప్పు ఒక స్పూను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేయించేసుకోవాలండి. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్న ముక్కల్ని వేసి 2 పచ్చిమిరపకాయలు వేసి బాగా మగ్గించుకోవాలండి మూత పెట్టుకుని. అలా మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లోకి ఒక కప్పు కొబ్బరి వేసుకుని మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకుని మళ్ళీ మగ్గించుకోవాలండి. సన్నటి సెగ మీద మగ్గించుకోవాలన్నమాట. పొడి పొడిలాడే కూరలు తినేవాళ్ళకి చాలా ఇష్టపడతారండి ఈ కర్రీ. అలా మూత పెట్టి 2-3 సార్లు మగ్గించుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని, కొబ్బరి కూరని. కార్న్ పేగులకి చాలా మంచిదంటండి. అలాగే ఒక కప్పు కార్న్ వేసుకున్నాను అనమాట. ముందుగా నానపెట్టుకున్న పెసరపప్పు ఒక పావు కప్పుని వేసుకుని బాగా కలుపుకోవాలండి. అడుగంటకుండా సన్నటి సెగ మీద ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న కర్రీలోకి తగినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూన్ కారం, ఒక అరకప్పు వాటర్ వేసుకుని సన్నటి సెగ మీద మళ్ళీ ఉడికించుకోవాలండి బాగా కలుపుకొని. ఈ కర్రీని పొడి పొడిలాడుతూ ఉండటం వల్ల, చక్కగా కార్న్ వేయడం వల్ల ఉట్టి కూరే తినేస్తారండి. అంత రుచిగా ఉంటుందన్నమాట. స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు అలా మగ్గించుకోవాలండి. ఇప్పుడు తయారైపోయింది చూడండి, కార్న్ కొబ్బరి కర్రీ. మన రెసిపీ చాలా అద్భుతంగా ఉంటుంది. చక్కగా కొత్తిమీర చల్లుకొని వడ్డించుకోవడమేనండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్ పెట్టండి.